నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం। ముందుగా ముఖ్యాంశాలు। కాకినాడ జిల్లా జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా డిఎస్సి టెట్ ఉచిత కోచింగ్ సెంటర్। నిరుద్యోగులుగా సమయాన్ని వృధా చేయకుండా ఒక ఉద్యోగం రాకపోతే మరొక ఉద్యోగం వైపు ప్రయత్నం చేయాలన్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్। ప్రతిపాడు మండలం గోకవరంలో సుబ్బారెడ్డి సాగర్ నీటిని విడుదల చేసిన ప్రతిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభారాస। ఆయకట్టు పరిధిలో గల 10,000 ఎకరాలలో చివరి ఎకరా వరకు సాగునీరు అందిస్తామని వెల్లడి। ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు। మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా మాదిగోప కులాలకు రాజ్యాంగ రిజర్వేషన్ పంపిణీ సమాన వాటా సాధించుకోవడం జరిగిందంటూ కాకినాడ జిల్లా జగ్గంపేటలో విజయోత్సవ ర్యాలీ। ఇక డీటెయిల్స్ చూస్తే నిరుద్యోగులుగా సమయాన్ని వృధా చేయవద్దని, ఒక ఉద్యోగం రాకపోతే మరొక ఉద్యోగం వైపు ప్రయత్నం చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరూ అన్ని ఉద్యోగాల్లో సెలెక్ట్ కాలేరని, ప్రైవేట్ ఉద్యోగంలోనైనా సరే అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని వదులుకోకూడదని కలెక్టర్ అన్నారు। అనంతరం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశానని అన్నారు। కోచింగ్ తీసుకుంటున్న 470 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించాలని, 470 మంది ఉద్యోగాలు పొందితే వీరు అనేక మందికి భవిష్యత్తు ఇస్తారని అన్నారు। అనంతరం ఎమ్మెల్సీ యనమల రామకృష్ణ మాట్లాడుతూ కోచింగ్ సెంటర్ నిర్వహణ చాలా కష్టతరమైన కార్యక్రమమని అభిప్రాయపడ్డారు। జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఇచ్చే ఉచిత కోచింగ్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని, కోచింగ్ తీసుకునే వారందరూ ఉద్యోగం పొందే విధంగా తయారు కావాలని అన్నారు। ఉపాధ్యాయ వృత్తి సమాజాన్ని తీర్చిదిద్దే వృత్తి, ఉద్యోగం పొంది సమాజాన్ని తీర్చిదిద్దే గురువులుగా తయారు కావాలని ఆకాంక్షించారు। దేశ జనాభాలో ఎక్కువ శాతం పేదరికంలో ఉన్నారని, దేశ రాష్ట్ర జనాభాలో 35% యువత ఉన్నారని అన్నారు। రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేక అనేక మంది నిరుద్యోగులుగా ఉన్నారని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని యనమల అన్నారు। దానిలో భాగంగానే ఈ ఉపాధ్యాయ ఉద్యోగాలని అన్నారు। నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ భృతి ప్రభుత్వం అందిస్తుందని అన్నారు। నిరుద్యోగులకు వ్యక్తిగత వృద్ధి లక్ష్యమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు। వృత్తి నైపుణ్య కోర్సుల ద్వారా కూడా స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని యనమల పిలుపునిచ్చారు। ఒకదాన్నే ఫోకస్ చేస్తూ మిగతా ఉద్యోగాలు ఆపేసి తర్వాత 4,000 అయిపోయిన తర్వాత దేనికి మనం మార్కెట్లో ఉపయోగపడని స్టేజ్ తీసుకెళ్ళిపోవచ్చు। 5-6 సార్లు ట్రై చేస్తాము, గ్రూప్ 1 అంటారు, గ్రూప్ 2 అంటారు, గ్రూప్ 4 అంటారు, రాకపోయేసరికి ఒక 5-6 అయిన తర్వాత ఏ ఉద్యోగం ప్రైవేట్ సెక్టర్లో హైదరాబాద్ బెంగళూరు వెళ్తామన్నప్పుడు కూడా మనకు ఆ గ్యాప్ అనేది మళ్ళీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది చాలా। సో అది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఒక శ్రద్ధగా మీరు కోచింగ్ తీసుకుని ప్రతి ఒక్కరూ నేను చెప్పినటువంటి స్థాయికి వెళ్ళి ర్యాంకు తీసుకోవాలనేటువంటి స్థాయికి వెళ్ళి పాస్ అవ్వడం కాదు, స్థాయిలో చదవాలి। మీరు 60 రోజులు కాదు, ఇంకా టైం అంటే పెట్టుకుందాం।
దానికి వెనకాల్సినటువంటి అవసరం లేదు. చెయ్యాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటూ ఇక్కడ జిల్లా నుంచి సహకారం అందివ్వాల్సినటువంటి జిల్లా అధికారి కలెక్టర్ గారు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏదైనా చేయగలిగేటటువంటి సమర్థకున్నటువంటి అనుభవశీలి రామకృష్ణ గారు ఉన్నారు. చాలా సంతోషం. ఏదైతే మా ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు చేసిన వారు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ చేసిన తొలి సందర్భం మెగా డిఎస్సీ చేశారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా 5వ సంవత్సరం చేశారు. దానికి అనుగుణంగా యువతికి ఉపాధి కల్పించాలి, నైపుణ్యం కలగాలనే ఒక ఉద్దేశంతో మన నెహ్రూ గారు చేసిన ఈ కార్యక్రమం నిజంగా చాలా గొప్ప విషయం. నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరికి ఈ డిఎస్సీ మీద శిక్షణ ఏర్పాటు చేయడం అన్నది దాన్ని అమల్లో పెట్టడం కూడా చాలా గొప్ప విషయం. ఈ సభాముఖంగా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మొట్టమొదట